ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే తెలివికి సంబంధించిన టెస్ట్లో గంగా మంగా మధ్య పోటీ ఉండబోతుంది. చూసావమ్మా, అది గెలుస్తుందన్నాం, కానీ నేను చెప్పినట్టుగా మంగే గెలిచింది. ఇకపై కూడా మంగే గెలుస్తుంది, చూస్తూ ఉండు. మంగా. అమ్మ గంగా, ఏమైందమ్మా? ఎందుకు నీకు తెలిసి కూడా ఆన్సర్స్ చేయలేకపోయా? చెప్పు గంగా, ఏం జరిగింది? తెలీదమ్మమ్మా. ఇందాక మా గౌరమ్మ నాకు దిష్టి తీసింది. అప్పుడు నా కళ్ళలో ఏదో పడినది, అంతే. అప్పటి నుండి కళ్ళు నొప్పులు పుడుతున్నాయి. అందుకే ఇందాక అక్షరాలు కూడా సరిగ్గా కనిపించలేదు. అందుకే నేను ఆన్సర్ చేయలేకపోయానమ్మమ్మా. అయ్యో, మరి ఈ విషయం ముందే నాకెందుకు చెప్పలేదమ్మా? చెప్దామనుకునే లోగే టెస్ట్కు పిలిచినారమ్మమ్మా, అందుకే నాకు చెప్పలేదు. నొప్పి తగ్గిపోతుందిలేమ్మా. త్వరగా కళ్ళని క్లీన్ చేసుకుంటే నొప్పి తగ్గిపోతుంది. సరే, నువ్వు వెళ్ళు. ఇక నేను అనుకున్నట్టుగానే నా మంగని గెలిపించుకుంటున్నాను. గౌరీ, అక్క, పెద్దవాడికి నిజం తెలిసిపోయినట్టుంది. అందుకే పెద్ద పుల్ల మీదకి వస్తుంది బాబాయ్. నోరు మూసుకో. ఏయ్, ఎందుకే ఎందుకే గంగను అలా ఏడిపిస్తున్నావు? అదేం పాపం చేసిందని దాన్ని అలా బాధ పెడుతున్నావు? నేనేం చేసినానమ్మా? అన్యాయంగా నన్ను అంటున్నారు అమ్మగారు. నార్మాయ్, నక్కు వినియాలు నటించావంటే చంపేస్తాను, జాగ్రత్త. ఏయ్, నువ్వేం చేసావో నీకు తెలీదు? గంగకు దిష్టి తీస్తానని చెప్పి దాని కళ్ళలో ఏదో పడేలా చేశావు. ఆ విషయం నాకు ఇందాకే తెలిసింది. నేనేదో హడావుడిలో ఈ విషయం గమనించలేదు. లేకపోయుంటే అప్పుడే నీ సంగతి చెప్పుండేదాన్ని. చూడు, నువ్విలా ఎందుకు చేస్తున్నావో నాకు తెలుసు. అయినా సరే నీ ఆటలో నేను సాగనివ్వను. గంగకి ఏమీ కాలేదు కాబట్టి నువ్వు బతికిపోయావే, లేదంటే నా చేతిలో చచ్చుంటావు. ఇంకోసారి ఇలాంటిదైతే జరిగితే నేనేం చేస్తానో తెలుసుగా, జాగ్రత్త. వదినా, పెద్దవిడ అన్నంత పని చేస్తదేమో. ఇప్పుడు ఎలాగా? మనం ప్రయత్నం మనం చేస్తా ఉందాం. ఒకవేళ బెడ్స్ కొట్టినా ఫలితం మాత్రం మనకు అనుకూలంగానే ఉంటది. అదేటాగా? నేనున్నాను కదా, చూసుకుంటారు. వదిలే, పదండి. ఆడ నా బిడ్డ గెలుపుని కల్లారా చూడాలా. పదండి. డియర్ స్టూడెంట్స్, తెలివికి సంబంధించిన పోటీలో పోటీ పడడానికి మనకిద్దరే మిగిలారు. వాళ్లే గంగా మంగా. గంగా మంగా, పైకి రండమ్మా. ఈ పరీక్షలో వీళ్ళిద్దరిలో ఎవరు విన్ అవుతారో చూద్దాం. గంగా మంగా, ఓసారి జాగ్రత్తగా ఆ గోతుల్ని గమనించండి. అందులో చెరోవైపు మీకు మట్టి కుప్పలు కనిపిస్తున్నాయి కదా? మీకెంత తెలివుందో టెస్ట్ చేయడానికి మీకు ఆ మట్టి కుప్పల్లో ఒక దాని కింద 2000 రూపాయల నోటు ఒకటి దాచాం. దాన్ని మీరు కనుక్కోవలసిన సమయం కేవలం 5 నిమిషాలే. ఈ 5 నిమిషాలలో మీరా 5 మట్టి కుప్పల్ని తవ్వి అందులో ఎవరికి త్వరగా ఆ 2000 రూపాయల నోటు దొరుకుతుందో వాళ్లే గెలిచినట్టు. అలా గెలిచిన వాళ్లకి ఆ 2000 రూపాయలు ప్రైజ్గా ఇవ్వబడుతుంది. అర్థమైందా గంగా మంగా? శేఖర్, ఆ గుణపాలు రెడీగా ఉన్నాయా? ఉన్నాయి మేడం. ఆ గుణపాల సహాయంతో మీరు ఆ కుప్పల్ని తవ్వాల్సి ఉంటుంది. మధ్యలో మీకెవరు ఏ సహాయం చెయ్యరు. అర్థమైందా? ఇప్పుడు మీకు 10 మినిట్స్ టైం ఇస్తున్నాను. మీరు వెళ్ళి ఆ కుప్పల్ని అబ్జర్వ్ చేయండి. అందులో దేనిలో 2000 రూపాయల నోటుందో మీకు కాస్త ఐడియా వస్తుంది. 10 మినిట్స్ తర్వాత మీరు రెడీ అయితే గేమ్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఆల్ ద బెస్ట్. అమ్మా గంగా, నీకు తెలివుందని ఇంకోసారి అందరికీ తెలిసేలా చెయ్యాలి, సరేనా? అట్టాగే అమ్మమ్మా. నా బంగారు తల్లి.
ఈ అమ్మమ్మకి మంచి పేరు తీసుకురావాలి ఉమ్? ఖచ్చితంగా అమ్మమ్మ నేను నీకు మంచి పేరు తీసుకొస్తా ఉమ్. మంగా అతి తెలివితో పొగరెక్కిన దానికి నువ్వే నీ తెలివితో బుద్ధొచ్చేలా సమాధానం చెప్పాలి. నా పరువు నువ్వే నిలబెట్టాలి, సరేనా? షూర్ మమ్మీ, నేను జమీందార్ని. మన జమీందార్ల పరువు పోయే పని నేనెప్పుడు చేయను మమ్మీ. జమీందార్లకు ఎంత తెలివి ఉంటుందో దానికి తెలిసేలా చేస్తాను. నేనే విన్నవుతాను మమ్మీ. వెరీ గుడ్, వెళ్ళు వెళ్ళు. నువ్వు కూడా వెళ్ళి జాగ్రత్తగా చెక్ చేసుకో తల్లి. అట్టగే అమ్మమ్మ. వెళ్ళు. సాధించేది సాధించాలి ఏదారైనా గాని, శోధించేది శోధించాలి ఏదేమైనా గాని, మోసమైన మోసేయాలి ఎంతదైనా కానీ, అడ్డే వస్తే తీసేయాలి ఎవరైనా కానీ. సాధించాలి ఏదారైనా గాని, శోధించేది శోధించాలి ఏదేమైనా గాని. సై 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 అమ్మా నా గుణపం కనిపించట్లేదమ్మా. అయ్యో ఎక్కడ పడిపోయిందో ఏమో. నా గుణపం చూసారా? సీత నా గుణపం చూసావా? నేను చూడలేదు గంగా. ధైర్యేష్ నా గుణపం నేను కనిపించట్లేదు. చూడలేదు ధైర్యేష్. కదా. ఏమ్మా అంతా చెక్ చేసావా? చేసేసినానమ్మమ్మ, కానీ నా గుణపం కనిపించట్లేదమ్మమ్మ. నువ్వేమైనా చూసినావా అమ్మమ్మ? ఆడనే గుణపం పెట్టినాను కానీ ఏడికి పోయినాదో. ఏమోనమ్మా, నాకేమీ తెలీదు. అయ్యో ఇప్పుడు అది లేకపోతే నేను ఆ కుప్పలో ఎతకడం చాలా కట్టమమ్మమ్మ. ఇప్పుడెలా తల్లి? అక్కడ పెట్టింది ఎలా మిస్ అయిందో ఏంటో. నువ్వేం కంగారు వాట్ పడకమ్మా. హ్యాపెన్ గంగా? మట్టి కుప్పలు తవ్వడానికి మీరిచ్చిన గుణపము కనిపించడం లేదు మ్యామ్. కనిపించడం లేదా? మ్మ్, అంతా వెతికావా? అంతా వెతికాను మ్యామ్. మరీ ఇంత నిర్లక్ష్యం అయితే ఎలా గంగా? ఇంకో 5 నిమిషాల్లో గేమ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మిస్ అయిందని చెప్తే ఎలా? మంగ చూడు ఎంత కరెక్ట్ గా ఉందో. నీకు తెలివుందని కాస్త అహంకారం కూడా ఎక్కువే ఉంది. కాస్త తగ్గించుకో గంగా. కావాలని అలా చేయలేదండి, ఎవరో కావాలనే చేసినట్టున్నారు. ఇంకోటుంటే ఇప్పించండి మేడం. అది కుదరదండి. తను జాగ్రత్తగా లేకపోతే ఎలా? ఇంకా 5 నిమిషాలే టైం ఉంది. గంగా నువ్వేం చేస్తావో నాకు తెలీదు. 5 నిమిషాల తర్వాత గేమ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు నువ్వు ఎలా ఉన్నా పార్టిసిపేట్ చెయ్యాల్సిందే. లేదంటే ఇప్పుడే ఓడిపోయానని తప్పుకో. లేదు మ్యామ్, నన్ను ఎట్టాగైనా సరే గెలవాలా. మా అమ్మమ్మకి గెలుస్తానని మాట ఇచ్చినాను. నన్ను ఇందులో పాల్గొంటాను మ్యామ్. సరే అయితే రెడీగా ఉండు. ఆ గుణపం లేకపోతే నువ్వు ఆ గుంతల్ని తవ్వడం చాలా కష్టం అవుతుంది కదమ్మా. అయ్యో ఇప్పుడేం చెయ్యాలో అర్థం కావట్లేదే. అమ్మమ్మ, రిస్క్ ఎందుకు? ఈజీ మెథడ్ చెప్తాను, దాన్ని చేయమను. ఏంటది? అది ఓడిపోయానని ఒప్పుకోమను. లేదంటే అనవసరంగా అందరి ముందు నీ పరువు పోతుంది. అట్టా ఎప్పటికీ జరగనివ్వను మంగమ్మ గారు. నన్ను ఎట్టాగైనా గెలిచి తీరుతాను. గుణపం లేకుండా ఎలా తవ్వుతావే? నీ పిచ్చి గాని నువ్వు ఖచ్చితంగా ఓడిపోతావు. గంగా దాంతో మాటలెందుకమ్మా, మనకు అసలే టైం తక్కువగా ఉంది. పద, ఎక్కడైనా దొరుకుతుందేమో వెళ్ళి వెతుకుదాం. పదండమ్మా. పదండమ్మా, మేము కూడా కలిసి వెతుకుదాం. పదండి.
ఇక్కడ చూసారా? అక్కడ ఏమైనా ఉందా? అక్కడ లేదు చూసినాం. సరేరా. అమ్మమ్మ నేను కూడా గంగకి హెల్ప్ చేస్తాను. నీ మాట తీరు నీ చూపు తీరు తేడాగా ఉన్నాయి. నీ హెల్పే నాకు అవసరం లేదు, వెళ్ళు. అలా అనకు అమ్మమ్మ. పాపం గంగ కష్టాల్లో ఉంటే నాకు కూడా బాధగా ఉంది. అయ్యయ్యో ఏంటే కొత్తగా మాట్లాడుతున్నా? అమ్మమ్మ ఆ. అవతల టైం అయిపోతుంది, తొందరగా సరే రా. జరుగు జరుగు. అమ్మ మంగమ్మ, ఇక నువ్వేం భయపడనక్కర్లేదు. అది ఎంత ఎతికినా ఆ గుణపం దొరకదు. అవునమ్మా, ఇక ఈ పోటీలో ఈ విజయం నీదే. మంగమ్మకి జై. మంగమ్మకి జై అని అందరూ అంటారు, చూస్తూ ఉండు. వెరీ గుడ్. ఇలాగే నాకు లాస్ట్ వరకు కోఆపరేట్ చేయండి, ఓకేనా? అట్టగేనమ్మా. పద పద. అమ్మమ్మ నా నెట్టగైనా గెలవాలా, గెలిచి ఆ డబ్బులు సంపాదించాలా. ఆ డబ్బులదే ఉందమ్మా, నేను ఇస్తానులే. దానికోసం నువ్వు ఇంత కష్టపడటం నేను చూడలేనమ్మా. లేదమ్మమ్మ, అది నేనే సంపాదించాలా. నాకు ఆ డబ్బులు కావాలా అంతే. గుణపం లేకపోతే నా చేతులతో ఆ కుప్పల్ని తవ్వుతాను. నా చేతులు రక్తం కారినా సరే నన్ను గెలవాలి అంతే. నువ్వు అంత మాట అనకమ్మా. ఏంటి? ఇదిగో అమ్మా, దీంతో ట్రై చెయ్యి, కొంచెమైనా శ్రమ తగ్గుతుంది. ఆ? సరే అమ్మమ్మ. ఆ, సరే పద. అమ్మా గంగా, గుణపం దొరకలేదు కదా, ఎలాగోలా దీంతోనే ట్రై చెయ్యమ్మా. ఆల్ ది బెస్ట్. అట్టగే అమ్మమ్మ. ఆ చిన్న కర్రతో నువ్వెలా గెలుస్తావే? అస్సలు గెలవలే. ఈ పోటీలో నేను విన్ అవడం ఖాయం. యువర్ టైం స్టార్ట్ నౌ. గంగా, గంగా కమాన్ గంగా. కమాన్ మంగా. అమ్మ గంగా, డిసప్పాయింట్ అవ్వకు, ట్రై చెయ్యి, నవ్వమ్మా. కమాన్ మంగా, అక్కడ ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా ఫాస్ట్ గా తవ్వు. ఓకే మమ్మీ. తవ్వు. మంగా, నువ్వే విన్ అవుతావు. కమాన్. అమ్మా, నువ్వు ఎంత అరిచినా విన్ అయ్యేది మంగే అమ్మా. నువ్వు అరవడం మానేసి ప్రశాంతంగా ఉండు. మంగే గెలుస్తుందని నువ్వు భ్రమపడుతున్నావమ్మా, కానీ చివర్లో గెలిచేది మాత్రం కంగే. కంగే చూస్తూ ఉండు. దానికంత సీన్ లేదు, చూస్తున్నావుగా అది ఎలా అవస్థ పడుతుందో. ఇంకా అది గెలుస్తుందనుకోవడం నీ భ్రమే అవుతుంది. ఇది తెలివితేటలకు సంబంధించిన పరీక్షమ్మా. గంగ తెలివి మీద నాకు చాలా నమ్మకం ఉంది. కాసేపాగు, విజయం ఎవరిదో నీకే తెలుస్తుంది. అది చూద్దాం. ఆ గంగా, గంగా కమాన్ కమాన్ గంగా. మంగా కమాన్, నువ్వే గెలవాలి. గంగా, వదినా, మనమ్మ అంగ దూకుడు ముందు గంగట ఎలా పడాల్సిందే, ఓడిపోవాల్సిందే. బాగా చెప్పావే, అదే జరుగుద్ది చూడు. మంగా కమాన్. నా నెట్టగైనా సరే గెలిచి తీరాలా. మీకు
మీకు ఆ మట్టి కుప్పల్లో ఒక దాని కింద 2000 రూపాయల నోటు ఒకటి దాచాం. దాన్ని మీరు కనుక్కోవలసిన సమయం కేవలం 5 నిమిషాలు మాత్రమే. ఇది వాటిని ఎందుకు తవ్వకుండా వదిలేసింది? ఏం అర్థం కావడం లేదే. నో, దానికంటే ముందు నేనే గెలవాలి. అక్కో గంగకేదో తట్టినాదే, కొంపదీసి అదే గెలుస్తుందేమో. చూస్తుంటే నాకు అలాగే ఉంది. హే నోరు మూసుకోండి. నా కూతురే గెలుస్తుంది, చూడండి. ఏంటోలే. చూసావా, అది ఓడిపోతుందని భయమేసి గెలవడానికి ఎన్ని చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుందో. గంగే గెలుస్తుందని తనకే తెలిసినప్పుడు ఇంకెందుకే అలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుంది? దానికి ఏదో ఐడియా వచ్చుంటుంది. అందుకే మంగళ గుడ్డిగా పోకుండా తెలివిగా పోతోంది. చూస్తూ ఉండు, అది వెతికేది అందులోనే ఉంటది. ఇంకాసేపట్లో నా గంగే గెలుస్తుంది. ఈ ఛాలెంజ్ లో నేనే గెలుస్తాను. నెవర్. నా బిడ్డ గెలుస్తుంది. ఇంకాసేపట్లో నువ్వు చూస్తావుగా. చూస్తానులే. గంగా, గంగా, కమాన్ కమాన్ గంగా. అమ్మ మంగ, కమాన్. నాకు దొరికింది, నాకు దొరికింది, నాకు దొరికింది. Yay! Yes! అమ్మమ్మ, నేను గెలిచాను. చీటింగ్, 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 చీటింగ్. మ్యామ్, తను చీటింగ్ చేసింది. ఇది చీటింగ్ చేసి గెలిచింది. నేను ఒప్పుకోను. నేను సీటింగ్ వచ్చి గెలవలేదు. నా తెలివితో డబ్బులు ఏడున్నాయో తెలుసుకున్నాను. అందుకే నన్ను తీసినాను. నోర్మోయ్, మోసం చేసింది కాక ఇంకా గెలిచిందని చెప్తున్నావా? చూడండి మ్యామ్, ఇది చీటింగ్ చేసింది. నో మంగా, తను తెలివితోనే ఆ డబ్బులు గెలిచింది. అందుకే ఈ టెస్ట్ లో పాస్ అయింది. కంగ్రాట్స్ గంగా. థ్యాంక్ యూ మ్యామ్. నువ్వు తెలివిగలదానివని మరొకసారి రుజువైందమ్మా. కానీ నీ తెలివి ఇక్కడున్న అందరికీ తెలియాలి. అదెలాగో చెప్పు. ఆ 4 కుప్పల్ని తవ్వకుండా డైరెక్ట్ గా 5వ కుప్పని తవ్వి డబ్బు తీసావు. ఎందుకు తీసావలా? అందులోనే డబ్బుందని నీకెలా తెలిసింది? మీరు డబ్బుల్ని గుంత తవ్వి రాసినానని చెప్పినారు. అది నేను గుర్తుంచుకున్నాను. అన్ని కుప్పల్ని పరీక్షించినాను మేడం. మీరెట్ట చేసుంటే ఆడ నేల సదువుగా ఉండేది కదా. తవ్వినట్టుగా కొద్దిగైనా ఆనవాళ్ళు కనిపించేవి. కానీ ఆ 2 కుప్పల్లో నాకు అట్లాంటివేం కనిపించలేదు మేడం. కానీ ఆ లాస్ట్ కుప్పలో ఆ ఆనవాళ్ళు నాకు కనిపించాయి. అందుకే దాన్ని తవ్వినాను. అందులో ఉన్న డబ్బులు తీసినాను. అంతే మేడం. వెరీ గుడ్, మార్వెలస్. సూపర్ గా ఆలోచించావు గంగా. సో ఈ టెస్ట్ లో నువ్వు విన్నర్వి. గివ్ హెర్ బిగ్ హ్యాండ్స్. చూసావా, అది నా మనవరాలు.